స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్. హాయ్ హార్టీ వెల్కమ్ టు ది #1 స్టూడెంట్ షో. ఓకే, అందరూ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆఫ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏమంటారు దీని ప్లేస్ పేరు? సమ్వేర్ బ్యూటిఫుల్. నాకైతే ఇది ఒక దేవలోకంలో కనబడుతుంది. ఎలాంటప్పుడు అమ్మయ్య మనసు చాలా ప్రశాంతంగా ఉందిరా ఈ రోజు అని అనిపిస్తుంది మీకు? ఎండలో మాడిపోయి ఇంటికి వెళ్ళంగానే బ్యాగ్ పడేసి ఫ్యాన్ వేసుకొని పండుకోగానే అమ్మయ్య అనిపిస్తుంది. చిట్కాలు ఇయ్యచ్చు కదా, ఎండాకాలం చల్లగా ఉండాలంటే ఎలానో. ఇంట్లో కోల్డ్ వాటర్ తాగాలి. మైక్ ఇచ్చేయి. అది ఇంట్లో తీట పని చేసినప్పుడు దొరకనప్పుడు మమ్మీకి టెల్ మీ 2 తీట పనులు ఫర్ ఎగ్జాంపుల్. అంటే లైక్ బాయ్ ఫ్రెండ్ తోటి బయటికి వెళ్ళి ఫ్రెండ్ ని వాడుకోవడం. ఎప్పుడైనా ఇంట్లో చెత్త పని చేసినప్పుడు నాన్ను కాస్త చెల్లెని తిట్టినప్పుడు. డిఫరెన్స్ బిట్వీన్ తీట పని అండ్ చెత్త పని? చెత్త పని అంటే వంటలు మార్చడం, ఇల్లు తుడకుండా తప్పించుకోవడం అట్లాంటివి. నువ్వు కాలేజీలో చదువుకోనికి వచ్చినావా పనులు చేయడానికి వచ్చినావా? ఒకసారి ట్రానా ఇంట్లో ఎలాంటి పనులు ఎలా చేస్తావో నాకు ఒకసారి చూడాలని. అంటే ఊడవాలి కానీ చీపురు ఉండదు, తుడవాలి మాబు ఉండదు, వంట చేయాలి కానీ గ్యాస్ స్టవ్ ఉండదు, అలాంటిది అనమాట. రెడీ? మ్యూజిక్ మల్టీ టాస్కింగ్. అమ్మాయి అంటేనే మల్టీ టాస్కింగ్ కాబట్టి ఈడ కిచెన్ ఉంది, ఈడ చెత్త ఉంది, ఆడ మాపు ఉంది. రెడీ? 3, 2, 1 మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. మాపింగ్ అంటే ఇట్లా ఏం చేసినావు నాన్న? మాపింగ్ చేశాను. మాపింగ్ అయింది. నెక్స్ట్ చీపురు కూడా అలానే ఇలా ఇలా తుడుచుకుంటే వెళ్ళిపోవడమే. వంట ఇట్లనే చేస్తాం కదా వంట. ఇట్లా చెప్పేస్తాం. ఇట్లా అంతే. వెరీ గుడ్. చూసావా ఎంత బాగా చేసిందో? బట్ వెరీ గుడ్. ఇంట్లో అలా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. రవి, ఈ రోజు మా కాలేజ్ కి వచ్చినందుకు నేను ఒక స్లోగన్ ప్రిపేర్ అయినా నీకోసం. అవునా? చెప్పి తొందరగా. మరి రోషం పౌరుషం నా కోసం తిప్పవా నిమీసం. వాళ్ళే కాదు, నీకోసం నేను కూడా ఒక స్లోగన్ ప్రిపేర్ అయ్యా. అంటుందనా? అన్నం అందమా? అందమా? రవి, బాగుంటుంది నీ మెడ, నా కోసం కొట్టవా నీ తోడ. పుస కొడుతుంది పాము, ఈ రోజు గెలిచేది మా టీమ్. రవి, బర్ర వేస్తుంది పేడ, మా ముందు వాళ్ళు ఎక్స్ట్రా చేస్తే పగులుతుంది వాళ్ళ దవాడా. గోడ మీద బల్లి, ఇంటెనక పిల్లి, మా గెలుపు చూసి వాళ్ళు ఏడుస్తారు కుల్లి 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 కుల్లి. హలో, మీరు చేస్తుంది లాగు, చూపిస్తాం మా స్వాగు. లాగ్ లేకుండా మనం రౌండ్ లోకి మాత్రం వెళ్ళిపోదాం. ఈ మాటలు కాదు, చేతల్లో యుద్ధం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. మేడం అంతే.
సో ఫస్ట్ రౌండ్ మీలో ఉన్న క్రియేటివిటీ ఎంత ఉందో చెక్ చేసే రౌండ్. ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి, ఆ పోస్టర్స్ మీద బొమ్మలు ఉన్నాయి, దాని కింద అవి ఏంటో కూడా ఉన్నాయి. అక్కడ నుంచి ఆవిడ నీకు చెప్పాలి, నువ్వు ఇట్లా చెయ్యి, ఆ పోస్టర్స్ తీసుకొని నీ తల మీద పెట్టుకుంటావు. ప్రపంచం మొత్తం కనబడుతుంది కానీ నీకు కనబడదు. ఆవిడ అక్కడ నుంచి క్రియేటివ్ గా ఆ పదం వాడకుండా వాటి గురించి చెప్పి ఆ పదం నీతో చెప్పాలి 30 సెకండ్లో. ఎంత క్రియేటివ్ గా ఎంత ఈజీగా చెప్తావు మీ ఇష్టం. రెడీ? తీనన్న ఫస్ట్. చనిపోయాక ఏమైతుంది మన బాడీ? ఏం మిగులుతుంది ఒకవేళ పాతి బోన్స్? దాన్ని ఏమంటారు? బొక్కలు. ఆహా, టోటల్ మొత్తం ఏమంటారు దాన్ని? స్కెలిటన్ తెలుగులో. నేను అస్థిపంజరం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మినిట్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. దీన్ని సమ్మర్స్ లో ఎక్కువ తింటారు. వాటర్ మిలన్. తెలుగులో తర్బూజా. ఆహా, ఇంకో పేరు కర్బూజా. అది హిందీలో. తెలుగులో పుచ్చకాయ. దాన్ని కట్ చేస్తే ఏమంటారు? ముక్కలు. కలిపి చెప్పు. ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. యానిమల్ అన్నమాట, చిన్నది, ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎలుకలు. ఎస్, కరెక్ట్. అబ్బా వెరీ గుడ్. పెట్టి నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇది మటన్ లా ఉంటది చూడ్డానికి. ఇది ఒక ఫుడ్ తినేది. చూడ్డానికి మటన్ లా ఉంటది, టేస్ట్ కూడా కొంచెం సిమిలర్ టు మటన్. ఓకే, మిల్ మేకర్. వెరీ గుడ్. నెక్స్ట్. ఎండాకాలంలో ఎక్కువ యూజ్ చేస్తాం, దాంట్లో వాటర్ పోసుకుంటాం మనం. కూలరా? వాటర్ పోసి దాంట్లో తాగుతాం, చల్లగా చేసేది వాటర్ ని. టైమ్ ఇస్ అప్. మట్టి కుండలు. ఓకే, వెరీ గుడ్. అస్థి పంజరం, పుచ్చకాయ ముక్కలు, ఎలుకలు, మీల్ మేకర్. 4 పాయింట్స్. మీ టార్గెట్ 5. వాళ్ళకంటే ఫాస్ట్ గాడి 5 చెప్పాలి. అర్థమైంది కదా? ఎవరు ఫస్ట్ అటు కమ్ ఆన్ గో. మనం స్ట్రైట్ గా ఉండడానికి మన బాడీకి ఏముంటది? బ్యాక్ బోన్. ఎస్, వెన్నెముక. రైట్ ఆన్సర్. ఫాస్ట్ నాన్న, నువ్వు వెళ్ళాలి. సమ్మర్ లో వాటర్ లో వేసుకుంటాం, షర్బత్ లో వేస్తారు, నల్లగా Chia వైట్ గా seed, ఉంటాయి. chia seed. తెలుగులో సబ్జా గింజలు. రైట్ ఆన్సర్. ఎవరినన్నా తిట్టాలంటే యానిమల్ నేమ్ తో తిడతారు. పంది. చిన్నది. చిన్న పంది. అందరిని ఏమని తిడతారు? అప్పుడే పుట్టిన న్యూ బోర్న్ ఏమని పిలుస్తారు? పంది పిల్ల. వెనకాల నుంచి వచ్చింది. నెక్స్ట్. శివుడికి ఊదుతాం కదా, శంఖం. గవర్నమెంట్ స్కూల్స్ లో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇస్తారుగా, చిక్కి. తెలుగులో పల్లిపట్టి. ఫాస్ట్ టైం అయిపోతుంది. మనం నాన్ వెజ్ బాగా తిన్నాక తీసుకోవాలని టూత్ పిక్. టైమ్ అప్. శంఖం చెప్పారు, పందిపిల్ల నో. 1 2. సబ్జా చెప్పారు 3 4 అండ్ లాస్ట్ ది టూత్ పిక్. అది యాక్షన్ చేసావు లేకపోతే చెప్పకపోయినా నేను చేసిన ముందే. అన్నది యాక్షన్స్ అంటే మీరు కూడా చేశారు. యాక్షన్స్ కొన్ని యాక్షన్స్ చేశారు కాబట్టి మీరు 5 చెప్పారు, వాళ్ళు 4 చెప్పారు. రౌండ్ సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఈ కాలేజీలో బయట టాక్ ఉంది, అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు, ఒక సాయి పల్లవిని రీప్లేస్ చేయాలంటే ఇండస్ట్రీలో ఇక్కడ నుంచే రావాలి అని. అవునా కాదా?
కదా ఎవరికి డాన్స్ అంటే ఇష్టం, డాన్స్ చేయగలుగుతారు. చాలా మంది భయపడి అమ్మో చాలా మంది చూస్తున్నారు అబ్బా వద్దే అంటారు. కానీ కొంతమంది ధైర్యంగా పర్ఫామ్ చేస్తారు. ఎవరు హూ లవ్స్ టు డాన్స్ ధైర్యంగా చేయెత్తాలి ఇష్టం అయితే. వెరీ గుడ్. 1 2 3 4 5 మీరు అందరినీ భోజనం బ్యాచా? అయితే ఎవరైతే చేయెత్తారో మీరు అద్భుతమైన డాన్సర్స్ కాబట్టి మీకు ఛాన్స్ రాదు. ఎవరైతే చేయెత్తలేదో వాళ్ళకి వెళ్ళి లాగుతా నేను. ఎప్పుడు దొరికారు ఎవరెవరిని లాగాలి నాకు అర్థమైంది. అసలు ఒక డాన్స్ స్టెప్ చేయాలి. ఆ డాన్స్ స్టెప్ ఏంటంటే డాన్స్ కి పెట్టింది పేరు ఎవరు? మా మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన మ్యూజిక్ వేస్తాం, నేను చేస్తా, దానిలాగా మీరు చేశారనుకో గిఫ్ట్ వస్తుంది. కానీ చిరంజీవి గారి కంటే బాగా చేశారనుకోండి, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే 4 ఎకరాల భూమి, అది ఒక పూటకి చూసి రావడానికి పంపిస్తాం మిమ్మల్ని. ఓకే, ఎవరికి వస్తా అవకాశం చూద్దాం. ఏరా మ్యూజిక్. ఆల్ రైట్ అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫస్ట్ 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్ 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్ ఇది కాదురా, ఇగో ఇట్లాను. వద్దులే, వద్దు, రిస్క్ తీసుకోకు. జీన్స్. రెడీ? స్టెప్ వస్తుంది కదా? రెడీ, వెరీ గుడ్. 3 2 1 గో. ఆల్ రైట్ ఏంట్రా ఎటకారమా? ఏంట్రా జోకా? నేను 4 times 2 times అని క్లియర్ గా చెప్పాను కదా. అయిపోయింది. దా ముందుకెళ్ళు, ధైర్యంగా ముందు చూడు, కొంచెం కాలు దూరం పెట్టుకో, సో దట్ యూ కెన్ గెట్ దట్ స్టెప్ రైట్. 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్ రావట్లేదా? వేరే స్టెప్ సరే చెయ్యి. ఈ మ్యూజిక్ ఏ స్టెప్ సెట్ అవుతుందో అది నువ్వే చెయ్యి. 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్ come on baby ఏ ఆగరా, ఇది మీ కాలేజ్ యాన్యువల్ డేలో నేర్చుకున్నావు కదా? ఇది సేమ్ 4 స్టెప్పులు ఇట్లా. నెక్స్ట్ ఎవరు? నేను చూపించిన స్టెప్ ఎవరు చేస్తారు? రెడీ మ్యూజిక్. ఆల్ రైట్ అరే ఆగరా, అది ఈడు వరకు వచ్చి ఈడ నిల్చొని మ్యూజిక్ స్టార్ట్ అయ్యేవారు తెలియదా? ట్రై చెయ్యి కమాన్. అదే గెలుపుకి రహస్యం, అదే ట్రై. రెడీ మ్యూజిక్. ఆల్ రైట్ come on baby నీ తప్పు కాదు. ద ఫస్ట్ గ్రీన్, డార్క్ గ్రీన్. Yes, 3 2 1 go on music. All right సింపుల్ స్టెప్ కదరా, ఇదేంద్రా? ఇగో ఇది క్లోజ్, లోపలికి. మ్యూజిక్. ఆల్ రైట్ ట్రై చేయరా, ఆపకు. ఆల్ రైట్ అరే 1 2 3 4 అంతే, సింపుల్ 4 స్టెప్స్. 3 2 1 మ్యూజిక్. ఆల్ రైట్
ఓకే ఓకే ఇంకోసారి రెడీ రెడీ. ఆల్ రైట్ వెరీ గుడ్ రా. ఆల్ రైట్ మా ఒక్కరున్నారా ఇక్కడ, ఇంకా ఇంకా ఇక్కడ డాన్సెస్ దానన పింక్. రెడీ 3 2 1 గో. ఆల్ రైట్ జిమ్ డాన్స్ రా. నీకు వస్తుంది నాకు తెలుసు, నువ్వు చక్కగా చేయి, మంచిగా మంచిగా కాన్సన్ట్రేషన్. కమ్ ఆన్ 3 2 1 మ్యూజిక్. ఆగా చెయ్యి అట్లా రెడీ మ్యూజిక్ తో. ఆల్ రైట్ ఏంట్రా అదే, చెప్పు ధైర్యంగా చెప్పు, గట్టిగా చెప్పు ఏమైందో. ఫ్రాక్ డిఫెక్ట్. ఫ్రాక్ డిఫెక్టా? నీలో ఏది లేదు కదా, ఇదేందిరా? వెళ్ళు అమ్మా. ఇంతమంది డాన్స్ చేసిన తర్వాత ఒక్కరు డాన్సే బాగుండే, అది ఒక్కరు ఎవరో అందరికి తెలుసు. కాబట్టి దట్ వన్ విన్నర్ గోస్ టు దాననా. కాలేజ్ నుంచి విన్నర్ బీభత్సంగా డాన్స్ చేయండి. ఇక్కడ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే, కన్నే కొట్టాబంటే టాపులేసిపోతే, ముద్దే పెట్టాబంటే టాపులేసిపోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. సో టీమ్ లో ముగ్గురు రెడీగా ఉన్నారు కదా. వెనకాల మా నాసా టీం కనిపెట్టిన ఒక యంత్రం రెడీగా ఉంది. ఎల్లో ఇస్ యోర్స్, బ్లూ ఇస్ యోర్స్. నేను 3 2 1 గో అన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు కుంటూ ఇక్కడికి వచ్చి బెలూన్ మీది ఎల్లో అయితే ఎల్లో బెలూన్ కట్ చేసి, అక్కడ ఒక కత్తర్ ఉంది, కత్తర్ తీసుకొని ఎల్లో బెలూన్ కట్ చేసి, మీరు బ్లూ బెలూన్ కట్ చేసి, అలా కుంటూ అక్కడికి వెళ్ళి ఆ స్టూల్ మీద ఆ బెలూన్ ని పెట్టి అటువైపు తిరిగి ఆ బెలూన్ మీద కూర్చొని పగలగొట్టి వెంటనే వచ్చి రెండో పార్టిసిపెంట్ కి హై ఫైవ్ కొడితే రెండో పార్టిసిపెంట్ మళ్ళా కుంటూ ఇదంతా ప్రాసెస్ చేస్తుంది. సో ఎవరైతే ఇక్కడ ఉన్న బెలూన్స్ పూర్తిగా ఫినిష్ చేస్తారో, లేకపోతే టైం లిమిట్ లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో వాళ్ళే విన్నర్. క్లియర్? యువర్ సమయం స్టార్ట్స్ ఇన్ 3 2 1 go. అరుమాని సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే, అపురే బలి స్వీటు బెల్జియం చాక్లెటు ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే, అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వరగా, గడిదాటేసి కలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా, మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగిజు డోలు సన్నాయి, ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి, వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కాదు కిచ్చేయి, పిల్లగాడు పట్టా పట్టాసే పిల్లసోకు చక్కా చక్కాసే ఏకదమ్ చోడి ఏకాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్, అరుమాని సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే. ఫ్రిడ్జ్లో రాచి పెట్టుకున్నా పూతరేకు నోట పెట్టుకోరా, మండు టెండలోన మంచు ముక్కలాగా కరిగిపోనా, టచ్చుపాడులాంటి బుగ్గ పైన ముచ్చటచ్చి ముద్దు పెట్టుకోరా, సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేరిపోనా, లవ్ దేశాన
రైట్ సో కంప్లీట్ గా బ్లూ అన్ని పూర్తయ్యాయి ఎల్లో ఒకటి మిగిలింది కాబట్టి ద విన్నింగ్ టీమ్ బ్లూ టీమ్. వాట్ అ గ్రేట్ షో. పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఓకే సో వెళ్ళిపోయే ముందు మా ఈటీవీ సెలబ్రేషన్స్ ఆఫ్ 30 గ్లోరియస్ ఇయర్స్ ఆ భాగంగా తగ్గేది లేలో ప్రెస్టీజియస్ షీల్డ్స్ టు ఆ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ ఆర్ ప్రశాంత్ కుమార్ గారు. సో అదనమాట ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బొబ్బిలి థ్యాంక్ యూ.